హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మిసెస్ శ్రీను విలేజ్ వైఫ్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు ఎగ్స్ గ్రేవీ కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా ఉందో చూద్దామండి. దానికి ఇంటిగ్రేట్స్ 4 గుడ్లు ఉడకబెట్టి తీసుకున్నాను. అలాగే కొంచెం ఉల్లిపాయలు, టమాటీలు, గసగసాలు, లవంగాలు మిక్సీలో వేయడానికి ఉంచుకున్నానండి. కొంచెం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ముందు నూనెలో వేపడానికి ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, బిర్యానీ ఆకు ఉంచుకున్నానండి. అవి ముందు వేపడానికి ఫస్ట్ నేను మిక్సీ పెట్టింది మిక్సీ చేస్తానండి. ఉల్లిపాయలు, టమాటీలు, గసగసాలు, యాలకులు చేసి మిక్స్ చేస్తాను. ఆయిల్లో పసుపు వేసి ఎగ్స్ వేసాను. బాగా ఎగ్స్ వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటీలు, బిర్యానీ ఆకు బాగా వేపియాలండి. అవి బాగా వేసిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ కూడా వేపియాలండి. అవి కూడా బాగా వేగిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత దీనిలో మనం కొంచెం సాల్ట్, పసుపు, గరం మసాలా గుండా ఉంది, కారం సరిపడే కారం అన్నీ వేసి బాగా వేపియాలండి. మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చినట్టు అది బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకుని చింతపండు పులుపు, కొంచెం గ్రేవీకి సరిపడే వాటర్ వేసేయాలండి. దానిలోనే ఎగ్స్ మధ్యకి కన్నం కోసుకొని ఆ గ్రేవీ ఎగ్స్లోకి వెళ్ళేటట్టు వేసుకొని అది దగ్గరికి దించేస్తే రెడీ కూర.